శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 11వ తేదీ జనవరి 2025 సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. అయితే వీరికి ఇప్పటి వరకు స్థానచలనం అవని వారికి ఖచ్చితంగా స్థానచలనం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇబ్బందుల్ని అధిగమించుకోవడానికి కొద్దిగా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోండి. అయితే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి చాలా చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. చక్కగా మీరు అనుకున్న గోల్ సాధించేస్తారు. అంటే కుటుంబం అంతరిని ఒక ఐకమత్యంగా ఉంచడానికి చేసిన ప్రయత్నం అద్భుతంగా ఫలిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ధన ఆదాయం మాతృవర్గ రీత్యా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక ఖర్చులు కూడా అదే రేంజ్లో కనిపిస్తున్నాయి. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త దగ్గరకు వచ్చే పరిస్థితి కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు చేసేటటువంటి కృషి ఫలిస్తుంది అనే తెలియచెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ దూరపు బంధువుల విషయంలో కానీ కొద్దిగా ఓర్పు కలిగి వ్యవహరించండి. ఏ నిర్ణయం అయినా వెంటనే తీసుకోవద్దు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ఒకవేళ వెళ్ళవలసి వచ్చింది అంటే అది ఖచ్చితంగా వెళ్ళాలా, ఇవాళ వెళ్ళాలా, రేపు వెళ్ళాలా, అతి త్వరలోనే వెళ్ళాలా అనేది కొద్దిగా నిర్ణయం చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వ్యాపార భాగస్వాములు కానీ రాజకీయ నాయకుల విషయంలో కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆస్తుల తగాదాల విషయంలో ఏదైనా సరే ఆస్తుల పంపకాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్లయితే కాస్త వాయిదా వేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మీరు చేసుకోవలసినటువంటి స్తోత్రం ఏమిటి అంటే దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. వ్యయస్థానంలో ఉన్న రాహు గారి వల్ల చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి తప్ప ఇక మిగతా గ్రహస్థితుల విషయంలో అంతగా బాధలేవి కనిపించబోవడం లేదు. దుర్గామ్మ వారి స్తోత్రాలు చేసుకుని మరింత భక్తి శ్రద్ధలతో ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి అనేక విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అద్భుతమైనటువంటి రోజు కింద లెక్క. మామూలుగా కలిసి రావడం అంటే గత కొద్ది కాలంగా కలిసి వస్తూ ఉన్న కాలమే నడిచి జరుగుతూ ఉంది. కాబట్టి అనేక విధాల మీకు మానసిక సంతృప్తి ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, అనేక విధాలుగా సంతృప్తికరమైన జీవితం కనిపిస్తుంది. ఇవాళ వాటికన్నా మించి శుభకార్యాలలో పాల్గొనడం కానీ ప్రతి వారికి మేలు కలిగే విధంగా అలాగే ప్రజా ప్రయోజనాలు అభివృద్ధి చెందే విధంగా చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయడము, పబ్లిక్ రిలేషన్స్ చాలా మెరుగుపడ్డము, పబ్లిక్ నుంచి సహాయ సహకారాలు బాగా అందడము, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంది. అన్ని విధాలుగా బాగుంది. ఆర్థికాభివృద్ధి బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది, వైవాహిక జీవితంలో కూడా అన్యోన్యత కనిపిస్తోంది. వివాహ సంబంధాలు పెళ్ళిడు వచ్చిన పిల్లలకి చక్కగా వివాహ సంబంధాలు కుదురుతున్నాయి. ఇలా అనేక విధాలుగా బాగుంది. సంతాన రీత్యా కూడా కాస్త సంతృప్తి కలిగించేటటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా కూడా కించిత్ ఓర్పు కలిగే ఉండాలి. ఇక అన్ని విషయాలు బాగున్నాయి. అనుకోని విధంగా అదృష్టం రెండింతలవుతోంది. కలిసి వచ్చే కాలం కనిపిస్తూ ఉంది. ఊహించని విధంగా లాభాలను కూడా అందుకుంటున్నారు. అలాగే ఉద్యోగ రీత్యా చిన్నపాటి ఓర్పు కలిగి ఉండండి. చాలా వరకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి ఉద్యోగ జీవితంలో అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక మీరు ఈ రోజున చేయవలసినటువంటి స్తోత్ర పారాయణాలు ఏమిటి అంటే కుజగ్రహానికి శనిగ్రహానికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. కోర్టు కేసులు అనుకూలిస్తాయి, అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అంశాలు ఈరోజు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి పనిలోనూ శ్రద్ధ అవసరం, అలాగే ప్రతి పనిలోనూ ఆలోచన అవసరము, పెద్దలతో సంప్రదించడం అవసరము. ఇవి తప్పనిసరిగా పాటించండి. కుటుంబ స్థానంలో చాలా చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి. 10 మందితోనూ చక్కగా మాట్లాడి
అనేక విధాలుగా ఐకమత్యం కోసం పోరాడాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు కనబడుతున్నాయి. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం బాగుంది అన్నప్పటికీ శారీరకమైన కష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే లాభాలు ఏమన్నా మనకు వస్తాయా అంటే, మీరు రూ. 10 వస్తాయి అని ఖచ్చితంగా అనుకున్న చోట రూ. 2 రావడం కూడా కష్టమైపోతుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే రావలసిన డబ్బు ఏది కూడా సకాలంలో అందకపోవడము, రావలసిన దానికన్నా తక్కువ రావడము, ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆదాయము అంతంత మాత్రంగానే ఉంది. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ విధంగా ఒక మానసికమైనటువంటి ఉల్లాసము కాస్త తగ్గే విధంగా కనిపిస్తూ ఉన్న కారణం చేత యోగా చెయ్యండి. భార్యాభర్తల మధ్య అనుకూలత పెంచుకోవడం కోసం మౌనాన్ని పాటించండి. పెద్దల్ని సంప్రదించండి, గురువుల్ని సంప్రదించండి, పెద్దలకి సేవ చేయండి, గురువుల ఆశీస్సులు తీసుకోండి. అసలు గ్రహస్థితుల యొక్క ఫలితాలు అంతగా బాగలేదు, అనుకూలంగా లేవు అన్నప్పుడు ఖచ్చితంగా పరిహారాల మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. మనము చేసేటటువంటి దైవ పూజ అది పావుగంట అవని, అరగంట అవని, 10 నిమిషాలే అవని, ఎంత సమయం అనేది ముఖ్యం కాదు. మనస్ఫూర్తిగా చేసుకున్నట్లయితే అది ఖచ్చితంగా మనకి మంచి ఫలితానికి దారితీస్తుంది అని చెప్పి తెలియజెప్పగలను. నవగ్రహ స్తోత్ర పారాయణ చాలా చాలా ముఖ్యం. వీలైనంత వరకు ఇంటి ఇలవేల్పుకి ముడుపు కట్టండి. మరింత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కాలం అనుకూలించిందా అన్నట్టుగా ఉంది. గ్రహాల యొక్క అనుకూలత కాస్త పెరిగి ఒక విధమైన ఆత్మసంతృప్తికి దారితీస్తున్నాయి ఫలితాలు అని చెప్పి తెలియజెప్పచ్చు. ఊహించని విధంగా లాభాలున్నాయి, కీర్తి ప్రతిష్టలున్నాయి. అలాగే కుటుంబంలో కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. ఆదాయం పెరుగుతోంది, ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, ఊహించని విధంగా లాభాలు పెరుగుతున్నాయి. మీ వ్యక్తిత్వానికి చక్కటి గుర్తింపు కలుగుతుంది. 10 మంది మిమ్మల్ని ప్రశంసించే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి సమయంగా తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శత్రువులు అనేవాళ్ళు లేరు, మిత్రులైపోతారు. ఆ మిత్రత్వంలో కూడా చాలా గాఢత ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. దైవభక్తి బాగా పెరుగుతోంది. దైవం అనుకూలించిందా అన్నట్టుగా ఇన్నాళ్ల వరకు జరిగినటువంటి కాలంలో ఏదైనా అసంతృప్తులు ఉన్నాయా అంటే అవి ఇప్పుడు తొలగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా అద్భుతమైన గ్రహస్థితులు ఉన్న కారణం చేత ప్రతి విషయము సంతృప్తికి దారితీస్తుంది. ఒక్క అష్టమ స్థానంలో శని సంచార దోషం మాత్రమే మనని ఇబ్బంది పెట్టేది, కానీ గురుబలం బాగుంది కాబట్టి అంతగా ఇబ్బంది పెట్టదు. అయినప్పటికీ కూడా శనిగ్రహ స్తోత్ర పారాయణాలైనా చెయ్యండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం అయినా చెయ్యండి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి పరిహారం చెయ్యండి. కుదిరితే 2 చెయ్యండి. ఇక మిగతా రోజంతా కూడా చాలా చక్కటి మానసికమైనటువంటి సంతృప్తితో, ఉల్లాసంతో, ఉత్సాహంతో గడుపుతారు. ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి బాగుండడం కారణం ఒకటి, వివాహాది శుభకార్యాల విషయంలో కూడా బాగా దగ్గరికి రావడం ఒకటి, మీ ఆత్మసంతృప్తికి కారణమవుతూ ఉండగా కోర్టు విషయాలు మీకు కొంత రిలీఫ్ని ఇస్తున్నాయి అని చెప్పచ్చు. అయితే పూర్తిగా ఇప్పుడే సమాచారం రాదు మీకు, ఇంకా కొద్ది కాలం వేచి ఉండాలి. అయినప్పటికీ కోర్టు సమస్యలు కొద్దిగా బాధించడం తగ్గిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా చక్కగా అవి ఆ అనారోగ్యం నుంచి మీరు తొందరగా కోలుకుంటున్నారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు భగవంతుడికి అర్పించండి. మీకు మరింత శుభం చేకూరుతుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పేదానికన్నా పరిహారాలు ఎలా చేసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చెప్పుకునే దాని మీద మాట్లాడడం కరెక్ట్ అనిపిస్తుంది. గ్రహస్థితులు అంతగా బాగలేనప్పుడు మనం ఎప్పుడు పరిహారాలు చెప్పుకుంటూ ఉంటాం. ఈ గ్రహాలు బాలేదు కాబట్టి ఈ పరిహారాలు చేసుకోండి, మానసికమైన సంతృప్తి ఉంటుంది. అలాగే ఆ ప్రశాంతత, ఎప్పుడైతే మానసికమైన ప్రశాంతత ఉందో ఏదైనా సమస్య గురించి ఆలోచించడానికి కూడా మన మెదడు సిద్ధంగా ఉంటుంది. 10 రకాల ఆలోచనలు వచ్చి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుందాము అని అనిపిస్తూ ఉంటుంది. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులు అంతగా బాగలేదు. ఒక్క 10వ స్థానంలో చంద్రగ్రహం చాలా చాలా బాగుంది ఉచ్చలో. కానీ ఒక్క గ్రహం ఉచ్చలో ఉండి అద్భుతంగా ఉంది కదా అంటే ఉద్యోగరీత్యా కాస్త సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి తప్ప మిగతా అన్ని విషయాలలోనూ అంత ప్రశాంతమైన జీవితం ఉంటుందా అంటే కొంచెం అనుమానమే. పెద్దలకి సేవ చేయండి,
గురువులకి సేవ చేయండి. కుటుంబంలో ఆత్మీయత అనురాగాలు పెంచుకోవడం కోసం ఖచ్చితంగా మీ కృషి మీరు చెయ్యండి. ఒక సమన్వయాన్ని పాటించండి. సంతాన రీత్యా సమన్వయం కావాలి. ఆర్థిక అభివృద్ధి రీత్యా సమన్వయం కావాలి. కుటుంబంలో సమన్వయం కావాలి. చేసే పనిలో ఎక్కడా కూడా మీ కృషిని తగ్గనివ్వకుండా చేసుకుంటూ వెళ్ళండి. మీ భక్తిని మొత్తం భగవంతుడి పాదాల ముందర పెట్టండి. వీలైతే పెద్దలకి సేవ చేయండి. వీలు కావట్లేదు మాకు అనుకుంటే భగవంతుడికే నమస్కారం చేయండి. మాకు వీలు కలిగేటట్టు చేయి స్వామి. ఈ ఉద్యోగ వ్యాపార ఈ లౌకికమైన జీవితంలో బిజీగా ఉంటున్నాం కాబట్టి సమయం దొరకట్లేదు అని చెప్పి భగవంతుడిని ప్రార్థించండి. అన్ని విధాలా మీకు మానసికమైన ప్రశాంతత వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు చాలా చాలా ముఖ్యంగా చేసుకోండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి గ్రహస్థితుల విషయంలో చక్కటి అనుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్వం కన్నా కొద్దిగా గ్రహ అనుకూలతలు తగ్గినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే శనిగారి యొక్క బలము తగ్గలేదు, గురుగారి యొక్క బలము తగ్గలేదు. ఈ రెండూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి దీర్ఘకాల సంచార గ్రహాలు అవ్వడం చేత కన్యా రాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలే ఉండబోతున్నాయి. ఆస్తుల విషయంలో కానీ, పిత్రార్జితాల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ పూర్తి అనుకూలత కనిపిస్తోంది. ఏదైనా సంతాన రీత్యా బాగుందా మనకి అనుకుంటే పూర్వం కన్నా చాలా సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సంతాన విషయంలో చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది. లాభాలు బాగున్నాయి. అలాగే ఉద్యోగ రీత్యా కూడా అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి. అన్ని విధాలుగాను బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏ విషయంలో పరిహారాలు చేసుకోవాలండి, మాకు ఏ విషయంలో అసంతృప్తి ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో అసంతృప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడాలి. వివాహాది శుభకార్యాలు ఇప్పుడే కుదురుతాయా అంటే అంతగా కుదరడం లేదు. వీలైనంత వరకు పుణ్యక్షేత్ర సందర్శన చేసి రండి. అది దగ్గర ఆలయాలైనా పర్వాలేదు, లేదా దూర ప్రాంతాల ఆలయాలైనా పర్వాలేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియజెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా దుర్గా అమ్మవారి ఆలయ సందర్శనం చాలా చాలా మంచిది. దుర్గమ్మవారి స్తోత్ర పారాయణాలు చాలా చాలా మంచిది. దుర్గా నామాన్ని జపించుకోవడం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే భ్రమలని వీడండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఉన్నది లేనట్టుగా అనుకుంటారు, లేనిది ఉన్నట్టుగా అనుకుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రయాణాల విషయంలో కానీ, ఏదైనా వాహనాల రీత్యా కానీ, ఈ విషయాలన్నింట్లలోనూ కొంచెం జాగ్రత్తలు పాటించవలసి ఉంది. అయితే ధనపరంగా అనుకూలతలు కనిపిస్తున్నాయి, ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. ఇలా అనేక రకాల అంశాలు సంతృప్తి కలిగిస్తూ ఉన్నప్పటికీ ఇప్పుడు చెప్పినటువంటి విషయాలలో మటుకు తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. నిజానికి వీరికి శనిగారి బలం లేదు, గురుగారి బలం కూడా లేదు. కానీ రాహు బలం చాలా చాలా బాగుంది. కేతువు వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా కేతువు గారి యొక్క బలం కూడా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది, గురువు గారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత. అయితే ఖర్చులు కొంచెం అదుపులో ఉంచుకోండి, దాన ధర్మాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక కుటుంబంలో అనేక రకాల ఐకమత్యతలు పెరుగుతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అనారోగ్యం ఏమన్నా ఉంటే అనారోగ్యం తగ్గిపోతోంది. అలాగే ధన ఆదాయం పెరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా స్పష్టంగా పెరుగుతున్నాయి, అద్భుతంగా పెరుగుతున్నాయి. అలాగే పితృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. శత్రువుల విషయంలో కూడా శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి. ఏ పని మీరు ప్రారంభిస్తున్నా చక్కటి విజయావకాశాలతో కూడి ఉంది. ఇప్పటి వరకు సంతాన విషయంలో ఓర్పు కలిగే ఉండండి అని చెప్తూ వచ్చాను. గత కొద్ది రోజులుగా ఒక 5-6 రోజుల పైన అవుతోంది. కొంచెం మీకు సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త సంతృప్తి కనిపిస్తోంది. దగ్గర ప్రయాణాలు బాగున్నాయి. బంధువర్గ రీత్యా ఆప్యాయత అనురాగాలు బాగున్నాయి. మనకి సహాయ సహకారాలు ఎప్పుడైతే ఎక్కువగా ఉన్నాయో అప్పుడు మనము ఒక విధమైనటువంటి నిశ్చింతగా ఉంటాం. అలాంటి పరిస్థితే ఇప్పుడు తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నది. అయితే జాగ్రత్తల విషయంలో ఉద్యోగ జీవితంలోనూ జాగ్రత్త వహించండి. ఇది చాలా స్పష్టంగా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల విషయంలో కూడా చాలా స్పష్టంగా
తెలియ చెప్తూ ఉన్నాను. ఓర్పు కలిగి ఉండండి. భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉన్నాయి అనేటటువంటి ఆత్మసంతృప్తితో మీరు ఉంటారు. అలాగే ఉన్నాయి అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టం అంటే అదృష్టం వెన్నాడుతూ వస్తుంది. వీరికి వివాహాది శుభకార్యాలు కుదరడం, కొత్త కుటుంబ సభ్యులు ఇంటికి రావడము, కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఉన్నతి కలగడము, రాజకీయ పరంగా బాగుండడము, దైవ పరంగా పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయడము, దైవ కార్యాలు నిర్వర్తించడము, అనుకోని విధంగా ఆదాయం పెరగడము, ఆదాయ మార్గాలు పెరగడము, ధన అభివృద్ధి, కుటుంబంలో ఐకమత్యత పెరగడము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభించడము, మాతృవర్గ రీత్యా కూడా చాలా చక్కటి అభినందనీయమైనటువంటి పరిస్థితి ఏర్పడడము ఇత్యాదివన్నీ చాలా చాలా బాగున్నాయి. అయితే వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అంటే, సంతాన విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలని ఇంకా ఇంకా కొనసాగించాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కీర్తి ప్రతిష్టలుంటాయి. పరువు కోసం బాగా పాకులాడతారు. అలాగే పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీరు ఏదైతే ఇది నాకు మనసులో కావాలి అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, బంధువర్గ విషయంలో కానీ చక్కటి ఫలితాలు ఉంటున్నాయి. ఇక పితృవర్గ రీత్యా అంత చాలా బాగుంది అని చెప్పడానికి రాకపోయినా పూర్వం కన్నా చాలా మెరుగైన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితంలో కూడా సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఇవాళకి ఇవాళే ఉన్నతి ఉంటుంది అని చెప్పడానికి లేకపోయినా చాలా సంతృప్తి కలిగించే అంశాలు ఉద్యోగ జీవితంలో ఉన్నాయి. మీ యొక్క మానసికమైనటువంటి ఆ పిరికితనం ఏదైతే ఉందో అదంతా పోయి ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. దానివల్ల సమస్యలు త్వరగా పరిష్కరింపబడడానికి కావలసినటువంటి తుది నిర్ణయాలు, ఆలోచనలు చక్కగా చేసుకుంటారు అని చెప్పి కూడా తెలియచేయడం జరుగుతోంది. మరింత భక్తి ప్రపత్తులతో భగవంతుడి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మిగతా అన్ని విషయాలలోనూ అనుకూలంగానే ఉంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా కొంచెం కష్టపడి కృషి పెంచవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే మౌనాన్ని వీడకుండా ఉండాలి. ఎప్పుడైతే మౌనంగా ఉంటారో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారము చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ మిగతా గ్రహాల విషయంలో అంత పూర్తి అనుకూలత లేని కారణం చేత కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి విజయాలు చాలా బాగున్నాయని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఇక ఏదైనా ఒక నింద మీ మీద పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ నిందని ఇది అపనింద అని చెప్పి మీరు తేల్చుకోవాలి, దాన్ని తేల్చి చెప్పాలి అంటే అది కొద్ది సమయం పడుతుంది. అప్పటి వరకు మానసికమైన ప్రశాంతత తగ్గే విధంగా ఉంది. ఈ ప్రశాంతత పెంచుకోవడం కోసమే దుర్గామ్మ వారి పూజలు చేసుకోవాల్సిందిగా సూచన, దుర్గ స్తోత్రాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ కుటుంబం యొక్క ఐకమత్యత పెరిగే విధంగా ఉంది. ఇప్పటి వరకు ఏదైతే కుటుంబ స్థానంలో మీకు చిన్నపాటి ఇబ్బంది కనిపిస్తోంది అని అనుకుంటున్నారో ఇప్పుడు ఐకమత్యం పెరిగేటట్టుగా ఉంది. ఆ ఇబ్బందులన్నీ తగ్గిపోయే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. అలాగే మానసికమైన సంతృప్తి పెంచుకోవడానికి మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది చక్కటి ఫలితాలను ఇస్తుంది. యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఇంకా అప్పుడే తుది ఫలితాలను ఇవ్వవు. ఇంకా ఇంకా ప్రయత్నాలు చేయవలసే వస్తుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కృషి చేయండి. ప్రయాణాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ప్రయాణాలకి అనుకూలం అవ్వండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణలు తప్పనిసరిగా చేయాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహ అనుకూలత తక్కువగా ఉన్నప్పుడు చిన్నపాటి మానసికమైన అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంది. ఈ అసంతృప్తిని జయించడం కొరకు చెప్పేటటువంటి ఈ పరిహారాలని పాటించండి. చక్కటి అభివృద్ధి మార్గంలో ఉండండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి రాహు గారి బలం కానీ గురుగారి బలం కానీ చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. దైవానుగ్రహం ఉంది.
పూర్వజన్మ యొక్క పుణ్య ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ఈ ఫలితాలే అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుటుంబంలో ఐకమత్యం బాగుంది, ధన ఆదాయం బాగుంది, సత్కీర్తి బాగుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా ఒక పని ప్రారంభించాలి అన్నప్పుడు దాన్ని కూలంకషంగా ఆలోచించడం కానీ, ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కానీ, అనేక విధాల ఈ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అని చెప్పేటటువంటి ఆత్మసంతృప్తి కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే సంతాన రీత్యా చాలా అద్భుతమైన కాలము. ఎంత మానసికమైన సంతృప్తికి మీరు లోనవుతారంటే అంత అద్భుతంగా ఉండబోతోంది. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా కుదిరేటటువంటి కాలము, భార్యాభర్తల మధ్య అనుకూలత పెరిగేటటువంటి కాలము, రాజకీయ నాయకుల విషయంలో కూడా మంచి సత్ఫలితాలు ఉండేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. ఇక ఉద్యోగ రీత్యా ఒకంత సంతృప్తికి లోనవుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ కూడా మీరు ఓర్పు కలిగి ఉండండి. మీకు జరిగేటటువంటి లబ్ధి మీకు ఊహించని విధంగానే జరుగుతోంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వచ్చింది. ఆ అదృష్టం కలిసి వస్తూ ఉంది. నిజానికి గురువుగారి బలం లేకపోయినా, శనిగారి బలం లేకపోయినా, రాహుకేతువుల బలాలు లేకపోయినా కూడా ఇంత చక్కటి గ్రహ అనుకూలత ఉంది అంటే అది ఒక విధమైన అదృష్టం అనే చెప్పాలి. మీ మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో కూడా ఐకమత్యం బాగుంటుంది, చక్కటి ఆత్మసంతృప్తితో ఉంటారు. అది ఏమి జరిగింది అనే దాని సంగతి తర్వాత, ముందర మానసికమైన సంతృప్తి, అలాగే ప్రశాంతత, వీటితో ఉంటారు మీరు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. విజయావకాశాలు ఉంటాయి. అలాగే విజయాన్ని సంపాదించుకోవడానికి మీరు చేసే పనిలో మీరు ఎంత శ్రద్ధ కనబరిచారు, ఎంత ధనాన్ని వెచ్చించారు, ఎంత కాలాన్ని అక్కడ మీరు వెచ్చించారు, ఇవన్నీ కూడా ఈ విజయం అందుకున్న తర్వాత పరిగణనలోకి వస్తాయి. ఇంతకాలం ఇంత కష్టపడ్డారా, ఇంత శ్రమ కోర్చారా అని చెప్పి 10 మంది మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. ఈ వ్యయ ప్రయాసలన్నిటినీ మర్చిపోయి ఆ గుర్తింపుకి మీరు చాలా చక్కటి ప్రశాంతతకి లోనయ్యి ఆత్మసంతృప్తికి లోనవుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన విషయంగా తెలియజెప్తున్నాను. ఏ పని సరిగ్గా లేకపోయినా ఆ పని ఫలానా అప్పటికవుతుంది, ఎందుకు కంగారు పడ్డం, ఎందుకు బాధపడ్డం అనేలాంటి ఆలోచన వచ్చి మీరు ఒకంత మౌనాన్ని ఆశ్రయిస్తారు, ఒకంత సంతృప్తికి కూడా గురి అవుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఎప్పుడైనా లాభం వస్తుంది అనుకున్నప్పుడు మనం ఒక ఎస్టిమేషన్ వేస్తాం. ఈ పని జరుగుతోంది, మనకు ఒక 10 రూపాయలు లాభం ఉంటుంది ఇందులో అనుకుంటారు. కానీ ఇక్కడ 10 రూపాయలు కాదు, మీరు 10 వస్తుంది అనుకున్న చోట 25 రావడానికి అవకాశం ఉంది. అంత అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతాన రీత్యా కూడా కొంచెం బాగుంది. రాజకీయ నాయకుల వల్ల బాగుంది. రాజకీయాల వల్ల కూడా చక్కటి లబ్ధి కలుగుతోంది. దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. అనేక విధాల మీరు ఆత్మసంతృప్తికి లోనయ్యే కాలంగా తెలియజెప్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత అనుకూల్యత పెరుగుతుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి కొంచెం సంతృప్తి పెరిగేటటువంటి కాలంగా తెలియజెప్పడం జరుగుతుంది. ఇన్నాళ్ళు వీరికి మౌనంగా ఉండండి, పరిహారాలు చేసుకోండి, దైవభక్తిని విడవకండి, ఇలాంటి మాటలు చెప్తూ వచ్చాను. ఇప్పుడు మీరు ఒక సంకల్పాన్ని చేసుకోండి. సంకల్పాన్ని చేసుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా సంకల్పం సిద్ధిస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. విలువైన వస్తువులు కానీ లేదా ఆభరణాలు కానీ కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా కొంటారు. ఏదో విధంగా లాభాల బాటలోకి వెళ్ళాలి అని చూస్తున్న మీకు లాభాలు వస్తాయో తర్వాత సంగతి, కానీ ఉద్యోగంలో ఉన్నతి అయితే మటుకు కనిపిస్తోంది. ఇదే నాకు లాభంతో సమానం. లాభం అనేది ఒకసారి వస్తుంది, 2 సార్లు వస్తుంది. కానీ ఇలాంటి ఉన్నతి వచ్చిందంటే ఉద్యోగం ఉన్నంత కాలము నాకు ఉన్నతి ఉంటుంది కదా అని చెప్పి ఒక విధమైన సంతృప్తికి లోనవుతారు. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందుతాయి. పై అధికారుల యొక్క ఆదరణ ఉంటుంది. కుటుంబంలో కాస్త ఐకమత్యం తగ్గినప్పటికీ కూడా మీకు అనేక రకాలుగా
ధనము కలిసి రావడం గాని, కీర్తి ప్రతిష్టలు రావడం గాని, సంకల్పం సిద్ధించడం గాని, విలువైన వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు చేయడం గాని, ఇత్యాది వాటి విషయంలో మీ మానసికమైన సంతృప్తి చాలా బాగా పెరుగుతోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అయితే జాగ్రత్తల అంశంలో మటుకు కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయం గాని, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి విషయం గాని, పబ్లిక్ రిలేషన్‌లో మీరు అతి జాగ్రత్తలు చూపవలసిన విషయం గాని, కుటుంబంలో ఐకమత్యం విషయం గాని, ఏదైనా గాని మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. అన్ని రకాలుగాను దైవభక్తిని పెంచుకోండి. దైవ కార్యాలు చెయ్యండి. ఎప్పుడైతే మీరు దైవాన్ని ఆశ్రయిస్తారో మీ మనోబలం కూడా చాలా చక్కగా పెరిగి, మీ అనుకున్న పనులు అనుకున్నట్టుగా కార్యసిద్ధిని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.